ధర్మశాలలో జరిగిన టీ20 మ్యాచ్లో ఇండియా సెన్సేషనల్ బౌలింగ్తో సౌత్ ఆఫ్రికాని వన్ సైడెడ్గా డిఫీట్ చేసి సిరీస్లో 2-1తో లీడ్ తీసుకుంది. పవర్ ప్లేలో స్టార్ట్ అయిన బౌలింగ్ అటాక్ డెత్ ఓవర్స్ వరకు కంటిన్యూ అయ్యి ఇండియాని స్ట్రాంగ్ పొజిషన్లో తీసుకొచ్చాయి. బ్యాటింగ్లో మిక్స్డ్ పర్ఫార్మెన్స్ ఉన్న అభిషేక్ శర్మ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్తో ఇండియా ఈజీగా గెలిచింది. టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకుంది. క్లౌడ్ కవర్ అండ్ పిచ్ హెల్ప్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ డెసిషన్ అని చెప్పొచ్చు. ప్లేయింగ్ లెవెల్లో రెండు కీ చేంజెస్ జరిగాయి. హర్షిత్ రాణా బూమరాని రీప్లేస్ చేయగా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ బదులుగా వచ్చాడు. పవర్ ప్లే స్టార్ట్ అయ్యాక ఇండియా బౌలర్స్ అబ్సల్యూట్ ఫైర్ మోడ్లో బౌలింగ్ చేసి సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ని కొలాప్స్ చేశారు. హర్షదీప్ సింగ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే రీజా హెండ్రిక్స్ని అవుట్ చేసి ఎర్లీ బ్రేక్ త్రూ ఇచ్చాడు. హర్షిత్ రాణా కూడా సెన్సేషనల్ స్పెల్తో 2 వికెట్స్ తీసుకుని సౌత్ ఆఫ్రికాని ఎర్లీ ప్రెజర్లో పెట్టారు. టోటల్గా ఫస్ట్ 6 ఓవర్స్లో ప్రోటియాస్ 3 వికెట్స్ కోల్పోయారు. మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ వేరియేషన్స్, వరుణ్ చక్రవర్తి టైట్ లైన్స్ అండ్ హార్దిక్ పాండ్యా డిసిప్లైన్ బౌలింగ్ మ్యాచ్ని కంప్లీట్ కంట్రోల్లో పెట్టి సౌత్ ఆఫ్రికాని కట్టడి చేశాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో తన 100th టీ20 ఇంటర్నేషనల్ వికెట్ తీసుకుని 1000+ రన్స్ అండ్ 100 వికెట్స్ తీసుకున్న ఫస్ట్ ఎవర్ ప్లేయర్గా హిస్టరీలో నిలిచాడు. ఈ రేర్ క్లబ్లో ఆల్రెడీ షకీబ్ అల్ హసన్, మొహమ్మద్ నబీ, సికిందర్ రాజా అండ్ వీరేందర్ సింగ్ ఉన్నారు. బట్ వీళ్ళందరూ స్పిన్ బౌలర్స్. కాగా హార్దిక్ పాండ్యా పేస్ బౌలర్గా ఈ ఫీట్ని సాధించి చరిత్ర సృష్టించాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో ఓన్లీ బ్రైట్ స్పాట్ ఐడెన్ మార్క్రమ్ ఒక్కడే. ఒకవైపు నుండి వికెట్స్ పడుతూ ఉన్న నిలబడి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 46 బాల్స్లో 61 రన్స్ స్కోర్ చేశాడు. బట్ రెస్ట్ ఆఫ్ ది బ్యాటింగ్ లైన్ కన్సిస్టెంట్గా స్ట్రగుల్ అయ్యి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయలేకపోయారు. ఫైనల్గా 117 స్కోర్ చేసి ఆల్అవుట్ అయ్యారు. చేజ్ని ఇండియా అగ్రెసివ్గా స్టార్ట్ చేసింది. అభిషేక్ శర్మ ఫైర్ వర్క్స్తో జస్ట్ 18 బాల్స్లో 35 రన్స్ కొట్టాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 3 సిక్సెస్ కొట్టాడు. దీంతో టీ20 క్రికెట్లో తన 300 సిక్సెస్ మైల్స్టోన్ని కంప్లీట్ చేసుకున్నాడు. కానీ శుభ్మన్ గిల్ ఒక రకంగా మళ్ళీ స్లో నాక్ ఆడాడని చెప్పొచ్చు. 28 బాల్స్లో 28 రన్స్ కొట్టి చాలా స్ట్రగుల్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ యాజ్ యూజువల్గా మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ నిలబడలేకపోయాడు. 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాగా ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ స్ట్రగుల్స్ని ఏమాత్రం తప్పించలేకపోయాడు. ఈ విక్టరీకి మెయిన్ రీజన్ ఇండియన్ బౌలింగ్ డామినెన్స్. పవర్ ప్లేలో బ్రేక్ త్రూస్, మిడిల్ ఓవర్లో కన్సిస్టెంట్ ప్రెజర్, ప్రతి బౌలర్ ఒక వికెట్ కంట్రిబ్యూట్ చేయడం ఇండియాకి హ్యూజ్ ఎడ్జ్ ఇచ్చాయి. బ్యాటింగ్లో కొన్ని స్ట్రగుల్స్ ఉన్న ఫైనల్గా ఇండియా సిరీస్ని 2-1తో ముగించింది.